హోమ్ మినిస్టర్ నోటుకొచ్చినట్టు వాగాడు. ఆడు మీద దెబ్బ పెడుతూ మళ్ళీ కనిపించరు. ఫైల్ ఏది? చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో వెలుగుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. నా చెయ్యి నా మీసం మీద ఉండాలి. సినిమా రవితేజ మాస్ మహారాజా. వద్దులే, మనం ముద్దుగా పిలుచుకునేలా రవణ అనే అందం. రవణ అసలు హిట్ ఇచ్చి ఎన్ని ఇయర్స్ అయిందో ఐడియా ఏమైనా ఉందా? ఆయన లాస్ట్ హిట్ ధమాకా, అది వచ్చి 3 ఇయర్స్ అయింది. పోనీ రవణ సినిమాకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయిందో ఐడియా ఉందా? నియర్లీ 5 ఇయర్స్ అవుతుంది. అండ్ లాస్ట్ ఫిల్మ్ విచ్ గాట్ యునానిమస్ పాజిటివ్ టాక్ ఇస్ క్రాక్. అసలు ఒకప్పటి రవణ రేంజ్ వేరు, స్థాయి వేరు, పుల్లు వేరు, హిట్స్ వేరు, స్క్రిప్ట్ సెలక్షన్స్ వేరు. అలాంటి రవణ ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి? చూస్తుంటే లిటరల్లీ బాధేస్తుంది, ఏడుపొస్తుంది. ఈ బాధ నా ఒక్కడిదే కాదు, మీలో ఎంతో మందిదే. రవణ అభిమానిగా ఆయన మీద ప్రేమున్న ఎంతో మంది గుర్తు రూపంలో ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఆయన మీద ఉన్న ప్రేమే నన్ను ఈ వీడియో రాసేలా చేసింది. సో లెట్స్ టాక్ ది క్యూరియస్ కేస్ ఆఫ్ అవర్ బిలవ్డ్ రవితేజ, ది మాస్ మహారాజా. దానికంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వీడియోస్ అవని, FDFs రివ్యూస్ అవని, ఇలా ఏది మిస్ అవ్వకూడదంటే please subscribe to Movies for You. So, let's get into the video. Number 1. The rise of the mass icon. Raviteja, the mass Maharaja. He once ruled TFI with his impeccable high voltage energy, comedy timing, and main గా మెన్షన్ చేయాల్సింది రిలేటబుల్ క్యారెక్టర్స్. ఆయన ది ఫేస్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద TFI అని అనడంలో ఎలాంటి డౌటే లేదు. రవణ రైస్ అనేది నథింగ్ షార్ట్ ఆఫ్ ఏ కమర్షియల్ సినిమాటిక్ హై. ఒక బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిగా ఇండస్ట్రీకి వచ్చి స్టాఫ్ బాయ్గా, అసిస్టెంట్ అండ్ అసోసియేట్ డైరెక్టర్గా, సైడ్ క్యారెక్టర్స్గా, జూనియర్ ఆర్టిస్ట్గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఇన్ని చేసి ఒక్కొక్క ఇటుక పేర్చుకొని ఒక్కో ఇటుక మీద కట్టిన సామ్రాజ్యంతో మాస్ మహారాజా అనే టైటిల్ని జనాల నుండి అందుకున్నాడు. తనకున్న ఆ రా ఎనర్జీతో, షీర్ టాలెంట్తో కిక్, ఈడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, వెంకీ, దుబాయ్ సీను, విక్రమార్కుడు, కృష్ణ ఇలాంటి ఐకానిక్ మూవీస్లో ఐకానిక్ క్యారెక్టర్స్తో ఫ్యాన్స్, ఆడియన్స్ ఇలా అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. అండ్ జనాలైతే రవణలో తమను తాము చూసుకున్నారు. నాట్ లైక్ డెమిగాడ్ లైక్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. కానీ ఒక గాయ్ నెక్స్ట్ డోర్ హూ ఫైట్స్ బ్యాక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతలా రిలేట్ అయ్యారు అంటే, రవణ సినిమా అంటే మా సినిమారా, రవణ సినిమా పోయిందిరా అంటే రే అది రవణ సినిమారా, ఫ్లాప్ అయినా సరే వెళ్ళాలరా అని అనుకునేంతలా. ఇదే ఆయన మెయిన్ USP. ఎంత రిలేటబుల్గా ఉన్నా, ఎంత గాయ్ నెక్స్ట్ డోర్లా ఉన్నా కూడా ఆయన ఒక స్టార్లానే చూశారంతా. అండ్ రిమెంబర్, రవణ సినిమా వస్తే ఫ్లాప్ అన్న మాట కూడా వచ్చేది కాదని, అండ్ ట్రేడ్ అనలిస్ట్ అయితే ఈజ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సేఫ్ బెట్ అని కూడా అనేవారనే. ఇంకా అప్పట్లో రవణ ప్రతి సినిమాతో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ ఆఫ్ TFIని ఇస్తూనే ఉన్నారు. అండ్ ప్రతి ఫిలింతో ఆయన మార్కెట్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇట్ లిటరలీ ఎస్టాబ్లిష్డ్ హిమ్ యాజ్ ఎ స్టార్ ఫ్రమ్ ది రూరల్ ఆడియన్స్ యాజ్ మాస్ హీరో. నెక్స్ట్, ది ప్యాటర్న్ ఆఫ్ రిపీటింగ్. బై ది 2011 పీక్ రవణని చూశారు అందరూ. ప్రతి సినిమా మిరపకాయ హిట్ అవుతా వచ్చింది. ఫ్యాన్ బేస్, కలెక్షన్స్ కూడా పెరుగుతా వచ్చింది. అయితే ఇక్కడి నుండి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. అది 2. 1. ద మాస్ మహారాజా అనే ట్యాగ్ పడడం. ఈ ట్యాగ్ ఎప్పుడైతే పడిందో అప్పటి నుండి అన్నీ నష్టాలే. అండ్ దాంతోపాటు ద నెక్స్ట్ బిగ్ స్టెప్, సినిమాలు వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, ఇంతవరకు బాగుంది. యాజ్ అన్ యాక్టర్గా, స్టార్గా ప్రతి హీరో ఫేమ్ని, స్టార్డమ్ని నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్లే సినిమా పడాలి. లైక్ ఇప్పుడు మహేష్ బాబుకి పోకిరి, రామ్ చరణ్కి రంగస్థలం, చిరుకి జగదేక్ వీరుడు అజిలోక్స్ ఉంది, ఇలా అనమాట. అయితే రవణ విషయంలో ఇలాంటి సినిమా పడలేదనే చెప్పాలి. కిక్ పడింది కాదనను. అప్పటికి కిక్ ఈజ్ ది ఆల్ టైమ్ 5th హైయెస్ట్ గ్రాసెస్ ఆఫ్ TFI. కానీ రవణకి కిక్ తర్వాత ఆ రేంజ్ సినిమా ఇప్పటిదాకా పడలేదు. అది అప్పుడే పడుంటే ఈ పాటికి సీన్ వేరేలా ఉండేది. ఆ నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ పడకపోగా తిరిగి మిరపకాయ తర్వాత ఏకంగా 6 ఫ్లాప్స్ పడ్డాయి వరుసగా. ఇలా ఇవన్నీ కూడా ఒక మోస్తరు కమర్షియల్ సినిమాలే. ఇక్కడ రవణ అప్పుడే కాస్త ఆలోచించి రొటీన్ మూవీస్ వర్క్ అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడే కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఆ నెక్స్ట్ లెవెల్ సినిమా పడేలా చేసుకొని ఉండాల్సిందే. అండ్ ఈ ఫ్లాప్స్ తర్వాత వచ్చిన బలుపు రొటీన్ కమర్షియల్ సినిమా అవ్వడం, అది బ్లాక్ బస్టర్ అవ్వడం కూడా ఈ షిఫ్ట్ జరగకపోవడానికి హెల్ప్ చేయలేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ అయిపోయినప్పుడు ఓకే, మన రైట్ ట్రాక్లోనే ఉన్నాం, మన కమర్షియల్ సినిమాలు కరెక్ట్ కూడా వెళ్ళిపోతారు కదా.
అండ్ తనకి ఎప్పుడు ఫ్లాప్స్ ఉన్నా కూడా ఇలాంటి రొటీన్ సినిమాలతోనో ఆర్ కమర్షియల్ ఫార్మాట్ ఉన్న మూవీస్‌తోనే కంబ్యాక్ ఇచ్చాడు. సో, ఇది ఒక రిపిటిటివ్ ప్యాటర్న్‌లా అయిపోయింది. ఇన్ ద ఎరా ఆఫ్ 'బాహుబలి', 'రంగస్థలం', 'అర్జున్ రెడ్డి', 'పుష్ప' రవణ ఇంకా 2010స్‌లోనే ఎక్కడో స్టక్ అయిపోయాడు. పాత ఫార్ములా, మ్యాజిక్‌ని పట్టుకొని ఉండిపోయారు మన రవణ. నెక్స్ట్ ది ఇండస్ట్రీ షిఫ్ట్. టీఎఫ్ఏ ల్యాండ్‌స్కేప్ మొత్తం మారిపోయింది. ఓటీటీస్ రావడం, పాన్ ఇండియా స్టోరీ టెల్లింగ్, ఫ్రెష్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్స్ ఇవన్నీ మాస్ అనే పదానికి అర్థం మారిపోయేలా చేశాయి. ఇది ఇలా ఉండగా కొత్త టాలెంట్ లైక్ 'నాని అన్న', 'విజయ్ దేవరకొండ' ఇలా వీళ్ళంతా రావడం అండ్ మన 'అల్లు అర్జున్', 'ప్రభాస్' వీళ్ళంతా గ్లోబల్ రేంజ్‌కి వెళ్ళడం. ఇదిలా ఉండగా ఆడియన్స్ కూడా ఇప్పుడు కమర్షియల్ మూవీస్‌లో కూడా ఇన్నోవేషన్స్‌ని కోరుకుంటున్నారు. అండ్ దే వాంట్ మాస్ విత్ ఎ మీనింగ్. 'క్రాక్‌లో ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. 'క్రాక్' కూడా ఒక మాస్ కమర్షియల్ సినిమానే. బట్ అందులో ఫైట్స్, విలన్స్, అట్మాస్ఫియర్, థీమ్స్ ఇవన్నీ మాస్ ఉంటూనే చాలా కొత్తగా ఉంటాయి. అందుకే అది కోవిడ్ టైంలో కూడా అంత పెద్ద హిట్ అయింది. అయితే 'రవణ' ఓన్లీ మాస్ కమర్షియల్ సినిమానే చేస్తున్నారా? అంటే ద ఆన్సర్ ఈస్ నో. తను ఎంచుకున్న క్యారెక్టర్స్ అన్నీ ఎప్పుడో ఔట్‌డేటెడ్ అయిపోయాయి. ఎందుకంటే టేక్ 'ఈగల్', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'రామారావు ఆన్ డ్యూటీ' ఇవన్నీ కూడా ఆన్ పేపర్ అంబిషియస్ ప్రాజెక్ట్సే. బట్ టోన్, రైటింగ్ అంతా ఫుల్ ఆన్ ఇన్‌కన్సిస్టెంట్. దిస్ టేక్స్ టు ద అదర్ పాయింట్ కాల్డ్ ది స్క్రిప్ట్ సిండ్రోమ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ నేను మెన్షన్ చేసి చెప్తున్నా, రాసి పెట్టుకోండి. రవణ ఎంచుకుంటున్న స్టోరీస్ ఫెయిల్ అవ్వట్లేదు. తన పెర్ఫార్మెన్స్ ఫెయిల్ అయినట్టు చరిత్రలోనే లేదు. ప్రతి ఫ్రేమ్‌కి 200% ఇస్తున్నాడు. ఆయన మొన్న వచ్చిన 'మాస్ జాతర'లో అయితే 57 ఇయర్స్‌లో కూడా ఆ ఎనర్జీ ఏంటి, ఆ డాన్సెస్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, తన భుజాల మీద పట్టుకెళ్ళాడు సినిమాని. ఇట్ ఈస్ ద రైటింగ్ అండ్ ద ట్రీట్‌మెంట్ దట్ ఈస్ ఫెయిలింగ్ ఇన్ హిస్ ఫిల్మ్స్. ఒకప్పుడు రవణ అన్న, ఆయన మూవీస్ అన్న ఒక రేజర్ షార్ప్ రైటింగ్, డైలాగ్స్, ఎమోషన్స్ అండ్ రిలేటబిలిటీ ఉండేది. సరే, మీకు టాప్ లేయర్ నుండి చూస్తుంటే ఆయన జస్ట్ కమర్షియల్ రొట్ట సినిమాలే తీస్తున్నారనిపిస్తుంది కదా! ఓసారి ఇది వినండి. 'క్రాక్', 'కిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఈగల్', 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'ధమాకా', 'మిస్టర్ బచ్చన్', 'మాస్ జాతర' ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో ఒక రియల్ లైఫ్ దొంగ కథ ఉంది. ఒక సిన్సియర్ కాప్ స్టోరీ ఉంది. ఒక కాన్ థ్రిల్లర్ ఉంది. ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఉంది. ఒక స్టైలిష్ యాక్షన్ ఫ్లిక్ ఉంది. ఇలా ఇన్ని జానరాస్ అని లేసున్న మూవీస్‌ని ఆయన చేస్తున్నా అందరూ టెంప్లేట్ సినిమానేస్తున్నారు. ఇక్కడ ఐడియాస్ ఎక్సైటింగ్‌గానే ఉన్నాయి. కాకపోతే రవణ చేస్తున్న తప్పు కొత్త డైరెక్టర్సో లేదా వన్ ఫిల్మ్ వోళ్ళ మేకర్స్‌కి ఛాన్సెస్ ఇవ్వడం. ఐడియా వినగానే వాళ్ళు చేయగలరా లేదా, వాళ్ళు చెప్పిన పాయింట్‌ని, ఇంటెంట్‌ని ట్రాన్స్‌లేట్ చేయగలరా లేదా అని ఆలోచించకుండా ఇచ్చేయడం ఛాన్స్. 'దసరా' సినిమా స్టోరీ చెప్పగానే అంట నాని అన్న శ్రీకాంత్ తోటలోకి వెళ్ళి ఒక సీన్‌ని షూట్ చేసుకొని షోరీలు వేసి తనసలు తీయగలడా లేదా అని తన కేపబిలిటీ చెక్ చేసే ఛాన్స్ ఇచ్చారు. కానీ రవణ ఒక సీనియర్ యాక్టర్‌గా, ఒక స్టార్‌గా ఆ కొత్త వాళ్ళతో పని చేయడం, వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వడం అంటే వద్దనట్లేదు, చెయ్యాలి. బట్ ఇలా ఇస్తూనే ఆయనకాయనే లాస్ తెచ్చుకుంటున్నారు. కంపేర్ టు హిస్ గోల్డెన్ ఫేస్ ఒక 'పూరి', 'వివి వినాయక్', 'శ్రీను వైట్ల', 'రాజమౌళి' ఇలా వీళ్ళతో కొలాబ్ అయ్యారు. రవణ లేకపోతే ఒక 'బోయపాటి', ఒక 'బాబీ కొల్లి', ఒక 'గోపీచంద్ మల్లేని' వీళ్ళంతా టీఎఫ్ఐలో ఉండేవాళ్ళే కాదు. అలాంటిది ఇప్పుడు డైరెక్టర్స్ విషయంలో రవణ జడ్జ్‌మెంట్ మిస్ అవుతుంది. స్టోరీ ఉన్నా అందులో సోల్ లేకుండా పోతుంది. సో, వాట్ హి హాస్ అవర్ నెక్స్ట్ పాయింట్ దట్ ఈస్ ద రోడ్ అహెడ్. రవణాస్ బ్రాండ్ అంతా బిల్డ్ అయింది ఆ మాస్ అనే ట్యాగ్ మీద. మాస్ మహారాజా అనే టైటిల్ మీద. కానీ అదే ఇప్పుడు తనకు ఆ లిమిట్స్ పెట్టేసేలా, ఒక పరిత్తాటి వెళ్ళనీయకుండా చేస్తుంది. ఇది మారాలి. ఇది మారి తనేంటో, తన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో, తన స్టార్డమ్ ఏంటో చూపించే స్క్రిప్ట్స్, క్యారెక్టర్స్, స్టోరీస్, మెయిన్‌గా డైరెక్టర్స్ పడాలి. అంటే ద సొల్యూషన్ ఈస్ నాట్ ది ఎనర్జీ. ఇట్ ఈస్ ద స్ట్రాటజీ. 'మిస్టర్ బచ్చన్' రిలీజ్ తర్వాత రోజు హరిశంకర్ గారు కనబడితే, "ఏంటబ్బే టాక్ ఏదో తేడాగా వచ్చిందంట? ఓకే. ఓకే. ఏముండదులే, ఆల్ ది బెస్ట్, కలుద్దామని" అదే ఎనర్జీతో షూట్‌కి వెళ్ళిపోయారని హరీష్ శంకర్ గారు చెప్పారు. ఆయన చాలా ఇంటర్వ్యూస్‌లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్‌ని పట్టించుకోనని చెప్పారు. ఇది మంచిదే. కానీ వరుసగా ఏం చేసినా వర్క్ అవ్వట్లేదంటే ఎందుకు, ఏంటి, ఎలా అని ఒకసారి ఆగి అనలైజ్ చెయ్యాలి గదా! आपसे सब कुछ छीन लिया, हम्म, सब कुछ, मतलब मनी, फेम, हाँ सर, एवरीथिंग, हाँ क्या रहेगा आपका फिर माइंड? शुरू करूँगा। ओके, आया एनर्जी लेवल्स वैसे के अरे वैसे? बिल्कुल, ओके, कोई शक नहीं। कैसे मेंटेन किया है सर? ये कोई मेंटेन नहीं हुआ, इट्स माय नेचर। గుండె బరువుతో గొంతు తడబడుతూ చెప్తున్నానన్నా. దీనమ్మ నీ మాటల్లో చెప్పాలంటే అన్నీ పోయాయనుకో. ఏమి లేని రోజుల్లోనే అంతా సాధించావు గదన్నా! ఇప్పుడు ఇన్ని ఉన్నాక, ఇంత స్టార్‌డమ్ వచ్చాక మళ్ళీ రీస్టార్ట్ చేయడం ఒక లెక్క. నా మాటల్లో చెప్పాలంటే ఒక్కసారి ఆగన్నా. ఒక్కసారి ఆగు, ఆలోచించు. స్టోరీస్‌లో ఇన్వాల్వ్ అవ్వు.
అప్పుడు చూడు ఏం చేస్తున్నావో, ఎలా చేస్తున్నావో చూడు. అవసరమైతే ఒక 2 ఏళ్ళు సినిమాలు కూడా తీకు. క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ అన్నా అది ఆలోచించు. కానీ వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే నీ 'మాస్ మహారాజా' అనే ట్యాగ్‌లైన్ బ్రేక్ అయ్యి, నీ ఇంటెన్సిటీ, ఎనర్జీ ఛానలైజ్ అయ్యి, ఇది కదరా మా రవణ అంటే అనేంత కమ్‌బ్యాక్ ఇవ్వన్నా. కొలాబరేషన్ సెట్ చెయి. కంటెంట్‌తో కొట్టు. దిస్ ఈజ్ వాట్ రీఇన్వెన్షన్ ఆఫ్ తెలుగు సినిమా ఈజ్ వెయిటింగ్ ఫర్. నువ్వు ఒక రాండమ్ హీరో కాదన్నా ఇలా అయిపోవడానికి. నీకంటూ ఒక లెగసీ ఉంది. యూ ఇన్‌స్పైర్ థౌసండ్స్ ఆఫ్ టెక్నీషియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ డైరెక్టర్స్. ఇంకా నిన్ను చూసి రోల్ మోడల్‌గా తీసుకొని యాక్టర్స్ అయిన వాళ్ళు ఎంతమందో. ఎవడిదాకా ఎందుకన్నా, నిన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని బయట ఎంతమంది ఎన్ని పనులు చేస్తున్నారో తెలుసా? అందులో నేను కూడా ఒకడిని. ఏది వచ్చినా, ఎన్ని కష్టాలున్నా సరే అనుకున్నది సాధించడానికి నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్‌కి నిలువెత్తు నిదర్శనం అన్నా నువ్వు. ఒక్కటైతే క్లియర్‌గా చెప్తున్నా. 'రవితేజ ఈస్ నాట్ డన్.' తన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్, డెడికేషన్ ఆర్ టైమ్‌లెస్. టీఎఫ్ఐకి ఒక వాల్ ఆఫ్ ఫేమ్ కడితే నీ బొమ్మ పక్కా ఉంటదన్నా. టీఎఫ్ఐ చరిత్రలో, ఇండియన్ సినిమా చరిత్రలో నీకంటూ కొన్ని పేజీలుంటాయి. నీకు ఇప్పుడు కావాల్సింది నీలోని ఆ ఫైర్‌ని మ్యాచ్ అయ్యే ఒక్క స్టోరీ అండ్ ఆ ఒక్క డైరెక్టర్ మాత్రమే. లాస్ట్‌గా ఒక్క మాట. 'మాస్ మహారాజా' ఇజంట్ ఎ టైటిల్. ఇట్స్ ఎ లెగసీ. లెగసీస్ క్యాన్ రీబార్న్. బట్ అది నువ్వు అనుకుంటేనే అవుతది. నువ్వు డేర్ చేసి వాటి వైపు అడుగేస్తేనే జరుగుతది. నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తేనే అవుతది. నీకున్న కోట్ల అభిమానులకు ఒక గొంతుంటే, ఆ గొంతు రూపంలో ఇదేనమాట. ఇన్వాల్వ్ అవ్వన్నా, పట్టించుకో. కానీ లాస్ట్‌కి దత్తరిల్లిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వు. ఇస్తున్నావు అంతే ఇది ఫిక్స్. బై. టీమ్ మూవీస్ ఫర్ యూ.